ఓ వెయిట్ 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 ఇంత అందమైన అమ్మాయి ఇంత డల్గా ఉందంటే ఏంటో తెలుసుకోరా? నా పేరు మైరా, దాని అర్థం వెలుగంట. మా అమ్మ చెప్పింది, ఒకప్పుడు నేను హ్యాపీనెస్తో గోవా వస్తే ఆ చందమామ నేను ఒకేలా మెరిసేవాళ్ళం. కానీ ఇప్పుడు చందమామకి బ్లాక్ పెయింట్ వేసినట్టు మూడీగా ఉంది. ఎవడైనా బ్రేకప్ అయితే వైజాగ్ వెళ్ళి బాధపడతాడు, నేనేంటో గోవా వచ్చి మీరు బాధపడతాను. చా, ఈ అమ్మాయి కూడా రాంగ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టుంది. సర్లే, మనకెందుకులే. చెప్పరా, గోవాలో కోవా తింటున్నాను రా. అవునరా, లైఫ్లో బాగా చిల్లు పడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక బాగా బీచ్కి వచ్చి బాగా బాధపడుతున్నాను రా. అయితే అస్సలు ఇంతో మాట్లాడరా, పెట్టేరా. హలో, సారీ అండి, నాట్ ఇంట్రెస్టెడ్. ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలుసండి, ఒక తెలుగు అబ్బాయిని చూడగానే మాట్లాడాలని అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుని ఫ్రెండ్షిప్ చేసుకుని తర్వాత మన ఇద్దరం లవ్ చేసుకుని తర్వాత బ్రేకప్ స్టోరీ పెట్టి మన ఇద్దరం బాధపడి, అబ్బా లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా బాధ మిగులుతుంది. నేను ఆల్రెడీ బాధలో ఉన్నానండి. సారీ, ఐఎమ్ ఆల్రెడీ డీప్లీ ఇన్ బాధ. ఎహే, నీ వాలెట్ పడిపోయింది. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఏ ఊరో మంది? మాదా రాజమండ్రి. మాది కాకినాడ. పక్కనే. నైస్ టు మీట్ యూ. బాయ్. అదేంటండి, ఎక్స్క్యూజ్ మీ అంటారు, నైస్ టు మీట్ యూ అంటారు, మళ్ళీ అక్కడ కూర్చొని బాధపడిపోతారు. వాట్? మీరు వెళ్ళినా అక్కడ కూర్చొని బాధపడాల్సిందే కదా. అదేదో మన ఇద్దరు కూర్చొని బాధపడదాం కదా అంటున్నాను. అదే ఐ మీన్ బాధను షేర్ చేసుకుందాం కదా అంటున్నాను. చెప్పండి. చెప్పు. మీరే చెప్పండి. లేదు లేదు, ఫస్ట్ నువ్వు చెప్తేనే నేను చెప్తాను. నాదో పెద్ద హంటింగ్ స్టోరీ లేండి బాబు, వింటే మీరే బాధపడతారు. మీరే స్టార్ట్ చేయొచ్చుగా. పర్లేదు, చెప్పు. జనవరిలో అమ్మాయిని చూశాను, ఫిబ్రవరిలో ఫాలో అయ్యాను, మార్చిలో మాయ చేయడానికి ట్రై చేశాను, ఏప్రిల్ మాసంలో లైన్ కుదిరింది, మేలో మాయమైపోయింది, జూన్ పోతే జూలైని వెయిట్ చేశాను, ఆగస్టులో ఆగు అంది, సెప్టెంబర్లో పెళ్ళి అంది, అక్టోబర్లో ఆక్యుపైడ్ అని మెసేజ్ పెట్టింది, నవంబర్లో నవ్వి డిసెంబర్లో గోవాకి వచ్చానండి. మొత్తానికి 1 year సక్సెస్ఫుల్లీ టైం వేస్ట్ చేసావన్నమాట. అవునండి, నేను 1 year టైం వేస్ట్ చేశాను. మీరెన్నాళ్ళు టైం వేస్ట్ చేశారు? చెప్పండి, నేను దాకా చాలానే వెయిట్ చేస్తున్నాను. తను నా సీనియర్. కాలేజ్లోనా? కాదు, స్కూల్లో. స్కూల్ అంటే ఏ క్లాసు? 8th క్లాస్. ఓ, ఇప్పుడు చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ప్రపోజ్ చేసే టైంకి తను ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాడని తెలిసింది. అయినా మీరు లవ్ చేశారా? తర్వాత ఆ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేశాడు. అదేంటి, తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? అది అప్పుడు. అప్పుడంటే అంటే స్కూల్లో ఉన్నప్పుడు బ్రేకప్ అయింది, నాకు కాలేజ్కి వచ్చాక ప్రపోజ్ చేశాడు. ఎవరికి? అబ్బా, నా వల్ల కాదు, నేను చెప్పలేను. సారీ చెప్పండి. ఏముంది, ఆ అమ్మాయి వచ్చిందని నన్ను మోసం చేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. టోటల్ ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అండి మీది? 2 years. 2 years? అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయరా? ఎస్. అదేంటి, మీ పేరెంట్స్ గోవాకి వెళ్ళా పంపించారు ఒకళ్ళనే? పంపలేదు, పారిపోయి వచ్చాను. మీరు పారిపోయి వచ్చారా? ఏంటి, గోవాకి మీరు పారిపోయి వచ్చారా? మీకే ఉంటాయా బాధలు, మాకుండవా? ఉంటాయండి, ఎందుకూడా? ఎగ్జాక్ట్లీ, అందుకే వచ్చేసా. సరే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి, మనసు మార్చుకున్నారా? లేదు, మా హాస్టల్ వార్డెన్ కాల్ చేసింది. ఒకసారి మా పేరెంట్స్లా మాట్లాడతారా? మా పాపే ఫేవర్. 2 days అయిపోయింది, పెట్టేశారు, నేను నమ్మేశారు. థ్యాంక్స్ అండి. అదేంటండి, మీకు హెల్ప్ చేశాను, నాతో కొంచెం బయటికి రావచ్చు కదా? సరే, ఎక్కడికి? ఇంకేం ఫిక్స్ కాలేదు, అలా నడుస్తూ ఆలోచిద్దాం. ఎందుకండి, బాడీలో ఎనర్జీ బొక్క. అది నిజమే అనుకోండి, పోనీ ఇక్కడే ఉండండి, ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం. ఓకే. బీర్ తాగుతారా? వద్దు. పోనీ మందు? తాగబోతాన్లా కనిపిస్తున్నానా? అది కాదండి, గోవాచి బాధపడుతున్నారు కదా, బాధపడుతున్న వాళ్ళు మందు తాగాలి కదా, అందుకే అడిగాను. నాకు అలాంటి అలవాట్లు లేవండి. పోనీ ఇప్పుడు ట్రై చేయండి. అబ్బా, సర్లే, తాగుదాం. తాగుదా? భయ్యా 2 beers. మీ ఏజ్ ఎంత అండి? 20. మొన్నే వచ్చాయి. హో, అయితే తాగుదాం. తాగుదాం. సరే, ఇంకెళ్తున్నా. బాయ్. బాయ్ అండి.
మీరు ఎక్కడికి వెళ్ళో చెప్పండి, నేను దింపేస్తాను. మళ్ళీ రోడ్డు మీద పడిపోతారు, పోలీసులు పట్టేసుకుంటారండి. ఎవరా నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి పడేసింది? అయ్యయ్యో నేనేనండి. నీ పేరేంటి? ప్రేమ్. ప్రేమ్, నువ్వేనా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? అంటే నేను తీసుకుని మీరే ఇక్కడికి వచ్చారు. మీ హోటల్ ఎక్కడ చెప్పండి, దింపేస్తాను. కాదు, ఒకవేళ నా గర్ల్ ఫ్రెండ్ నీ బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ కనిపిస్తే కేక్ ఉంటది కదా. అంటే ఇప్పుడు మంది అలా మొదలని సినిమా రా. ఏడు కావే పేరు? ఈ సముద్రం అంతా ఉప్పే ఉన్నట్టు నా మనసంతా నువ్వే ఉన్నావు. ఐ లవ్ యూ. లవ్ యూ టు బేబీ. అదేంటి మీ బాయ్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకటే పేరు? వాడు నా బాయ్ ఫ్రెండ్ కాదు, మా అన్నయ్య. అదేంటి మీ అన్నయ్య మా లవర్ని వేసాడా? ఏంటి? ఐ మీన్ పడేసాడా? నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేయడం కాదండి, మీ అన్నయ్య మా లవర్ని పడేశాడు. ఆడు మా అన్నయ్య చిన్నప్పుడే చచ్చిపోయాడు. మీ అన్నయ్య చచ్చిపోయాడా? మరీడు అంటే వాడు పారిపోయాడు చిన్నప్పుడు. పారిపోయాడా? అయినా మీ అన్నయ్య ఎక్కడ ఉన్నట్టు మీకు తెలీదా? లేదు, ఇప్పుడే చూసాను. ఓ మరి మాట్లాడరా? వాడికి నాతో మాట్లాడాలని లేనప్పుడు నేనెందుకు వాడితో మాట్లాడాలి? వాడు నిన్ను చూడలేదు కదా, మీరే ఎందుకు మాట్లాడకూడదు? నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. నీ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ స్టోరీ ఎప్పుడో చెప్పావు కదే, ఇదేంటారు బాబు నన్ను పట్టుకుంది. మా అమ్మ. లిఫ్ట్ చెయ్యి. అది కాదమ్మా, ఇక్కడ నేను అన్నయ్యని చూశాను తెలుసా? నిజమే అమ్మా, కావాలంటే వీడియో కాల్లో కూడా చూపిస్తా. హే, మా అన్నయ్యని వెతకాలి. వెతికేద్దాం. వెతుకుదాం వెతుకుదాం. అదేంటి మీ అన్నయ్య ఇంతకుముందు ఇక్కడే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు లేడేంటి? ఏమో. అబ్బా నువ్వేమో తాగేసావు, వాడేమో కనబట్లేదు. దీన్ని వదిలేసి వెళ్ళిపోతే నా మీద కేసు అవుద్ది. నా బ్రేకప్ స్టోరీ ఏంటో, మీ బ్రదర్ అండ్ సిస్టర్ స్టోరీ ఏంటో నాకేం అర్థం కావట్లా. బేసిక్గా మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం లేదన్నా? వాడు పారిపోయాడని కోపమే కానీ నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. నాకు మాత్రం మా చెల్లంటే చిరాకు. చిన్నప్పటి నుంచి ఏదో గొడవ పెట్టుకుంటూ ఉంటది, పెద్ద సైకో రాక్షసి. నేను మా అన్నయ్య గురించి చెప్తుంటే నువ్వు మీ చెల్లి గురించి మాట్లాడతావేంటి? అదేంటి నువ్వు మీ అన్నయ్య గురించి చెప్పు, నేను మా చెల్లి గురించి చెప్తే తప్పేంటి? తప్పుంది. నేను చెప్పినప్పుడు నా మాట మాత్రమే వినాలి. అంటే పక్కనోడు ఏమైపోయినా పర్లేదు. నీకొచ్చే మొగుడున్నాడు చూడు, అదృష్టవంతుడు కదా, నాకు కూడా తెలుసు. నీకు అలా అర్థమైందా? హే, మా అన్నయ్య. అన్నయ్య. చెల్లి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాలేదు, పారిపోయి వచ్చింది. ఈడెవడు? నీ సవితిని. నా ఫ్రెండ్ అన్నయ్య. ఫ్రెండా లవరా? ఫ్రెండే. వీడేంటి పారిపోయి వచ్చాడా? నేను ఒక్కదానే పారిపోయి వచ్చాను. మరి వీడు బ్రేకప్ అయి వచ్చాను. ఎవరితో? మన లవర్తో. అంటే? హే నువ్వు ఆగు అన్నయ్య, ఆకలేస్తుంది. ఒక్క సెకండ్, ఎక్స్క్యూజ్ మీ. అన్నయ్య, అమ్మ ఫోన్, మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. నానా సారీ నానా, తప్పు నాదే నానా. నీ చిన్నప్పుడలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. లేదమ్మా, నేనే ఇంట్లోంచి పారిపోకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేశానమ్మా. పర్లేదులే నానా, అర్జెంటుగా వచ్చాయి నానా, నిన్ను చూడాలనిపిస్తుంది. వచ్చేస్తానమ్మా, చెల్లిని తీసుకొని వెంటనే బయలుదేరుతాను. అబ్బా ఇలేవు మాట్లాడేసావు కదా అన్నయ్యతో, ఇంకా హ్యాపీ కదా. పెట్టే అమ్మా, అక్కడికి వచ్చాక మాట్లాడుకోవచ్చు. సరే అమ్మా, బాయ్. బాయ్. సారీరా,
నేను ఎప్పుడు ఒక అన్నగా నీకు అన్నీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో లేకుండా వెళ్ళిపోయాను. ఏంటన్యా ఇమోషనల్ డైలాగ్స్? ఇదంతా నీకు సెట్ కాదులే, పద. మీరు హ్యాపీ బ్రో, కానీ నేను మాత్రం కాదు బ్రో. కానీ చికెన్ రైస్ మాత్రం ఫుల్ సాటిస్ఫై చేసింది. అది చికెన్ రైస్ కాదు బ్రో, పోర్క్. పోకా అంటే పంది. హాయ్. హాయ్. అయినా ఏంటి బియర్ ఇంత ఫాస్ట్గా దిగిపోయింది? అంటే ఇక్కడ ఆల్కహాల్ పర్సంటేజ్ కొంచెం తక్కువ, మందుని వాటర్లో తాగుతారు వీళ్ళు. ఓ, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి హైదరాబాద్లో? ఏముంది, అలా బ్రేకప్ అయిపోయిన అమ్మాయిని చూసుకొని ప్యాచప్ అయిపోవడమే. ఎందుకలా? అంటే బ్రేకప్ అయిపోయిన అమ్మాయి అయితే తను పెయిన్లో ఉంటుంది, నేను పెయిన్లో ఉంటాం కాబట్టి ఇలా పెయిన్ రిలీఫ్ అయిపోతాం. ఏంటి ఇప్పుడు నన్ను ట్రై చేస్తున్నావా? ట్రై చేయమంటావా? ఓకే, నేను నెక్స్ట్ 2 days కూడా గోవాలోనే ఉంటాను. ట్రై చేయి, పడొచ్చేమో. 2 days కాదు, 2 hours చాలు, పడిపోతావు. ఆల్రెడీ 2 hours అయిపోయింది, నాకేం అనిపించలేదే. ఏముందండి, మీరే కాదు బయట ఏ అమ్మాయి పడట్లేదు. బయట అలా ఉంది కాంపిటీషన్. పడుతుందిలే, మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు. ఆ అమ్మాయి ఎక్కడ ఉందో. ఎవరండి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, మాట్లాడండి. ఏమంటున్నాడు? మళ్ళీ కలుద్దామంటున్నాడు. ఏదో ఒక సొల్లు చెప్పండి. అయినా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతోనే గోవాకి వచ్చాను. అయితే ఏంటి, కావాలంటే తనకే ఫోన్ ఇస్తాను, మాట్లాడు. హలో బ్రో. యా బ్రో, మేమిద్దరు రిలేషన్ ఉన్నాం బ్రో. బాయ్ బ్రో. నేను ఇక నీతో వేగలేనే, లెట్స్ బ్రేకప్. ఏమైంది బ్రో? మెంటల్ది బ్రో, అది నా బ్రో తినేస్తుంది. ఏమైంది? పొద్దునంటే సాయంత్రం అంటే, సాయంత్రం అంటే పొద్దున ఉంటుంది. దాంతో నేను అసలు పడలేకపోతున్నా బ్రో. కూల్, కామన్ ఇదంతా. ఏంటి బ్రో కామన్? నాకు ఇదంతా రోజు రొటీన్ అయిపోతుంది, చిరాకు వస్తుంది. ఐ డోంట్ వాంట్ దిస్ రిలేషన్షిప్. అది ఓకే, మరి వదిలేచ్చు కదా బ్రో. బ్రో ఏంటి బ్రో అలా అంటావు? నీకు తెలుసుగా, ఒక్కసారి మనం అమ్మాయి జీవితంలోకి వెళ్ళామనుకో, మన చేతుల్లో ఏముండదు. సర్లే అని వదిలేసామనుకో, ఇంకా జీవితాంతం జింతాత్త జితాజితానే. పాయింటేలే బ్రో. అసలు ఎలా బ్రో మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది? జనవరిలో అమ్మాయిని చూసా. నేను ఎప్పుడే చూసా? ఫిబ్రవరిలో ప్రపోజ్ చేశా. నువ్వు కొంచెం ఫాస్ట్ బ్రో. మార్చిలో ఓకే చెప్పేసింది. ఏప్రిల్లో ఎంగేజ్మెంట్. అవునా? మేలో ప్రీ హనీమూన్. జూన్ జూలై అంతా పెళ్లి పనులు అయిపోతుంది. అర్థమైంది. ఆగస్టులో పెళ్లి పోస్ట్ పోన్ అయింది బ్రో. అంటే సెప్టెంబర్లో పెళ్ళయిందా? నీకెలా తెలుసు? మరి పోస్ట్ పోన్ అని చెప్పినప్పుడు పెళ్ళైనట్టే కదా బ్రో. అక్టోబర్ నవంబర్ అంతా కూడా గొడవలు అలగడం వీటితోనే అయిపోయింది బ్రో. సర్లే డిసెంబర్లో అయినా మంచిగా ఉందాం, ఎందుకులే గొడవలన్నీ అని చెప్పి మాట్లాడదామని గోవాకి తీసుకొచ్చా. సో ఫైనల్ గా 1 year మొత్తం బాగా వచ్చొచ్చింది అనమాట నీకు. ఐమ్ సారీ. హే పర్లేదు, ఇవన్నీ కామన్, నేను పట్టించుకోను. आपको नहीं, इनको. వాడికి ఎందుకు? ये मेरा एक्स है. ఎక్సా? यस, शी इज माय एक्स. मैं मिस हो रही तुझे. हाँ, अब एक बार आपका हाथ दे दो అన్న, నీది కూడా దేదో అన్న. దీన్ని కొంచెం తగులుకో, లేకపోతే ఇది నన్ను తగులుకునే ఉంది. ప్లీజే. హ్యాపీ రైందో. ఇదిగో ఆ సామాన్ లాగైతే పోతా. వెళ్ళిపోతున్నావా? ఓకే, నైస్ టు మీట్ యూ.